ఒక 3 ఇయర్స్ వెయిట్ చేయగలవా? వందేళ్ళు అయినా సుడిగుండాలు అయినా. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ 2 days బ్యాక్ అయితే పంపించినారు ఈ వీడియో అయితే. ఇలా ఈ వీడియో అనేది సెండ్ చేసినారు. ఇలా ఈ సాంగ్ మీద ఈ డైలాగ్ మీద అయితే చేయండి అని సెండ్ చేసినారు. అలాగే సాంగ్ అని పెట్టినారు. అందుకే ఈ వీడియో మీద అయితే చేసిన. చాలా సింపుల్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తుంటారు. అదేవిధంగా మీకు లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసినాను ప్రాబ్లం లింక్ అనేది. ఆ ప్రాబ్లం లింక్ అనేది క్లిక్ చేసుకుంటే ఎలా వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. అలాగే ఇలా రీల్ 27 అని సెర్చ్ చేయండి, మీకు అయితే వచ్చేస్తుంది. రీల్ 27 అని సెర్చ్ చేయండి, మీకు వీడియో క్లిప్ అనేది వస్తుంది. ఇక టెలిగ్రామ్లో అనేది అక్కడికి వెళ్ళి కానీ చూడండి, వీడియో అనేది ఫుల్ స్క్రీన్తో ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించని చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సెలెక్ట్ మెషిన్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకునండి. బిగ్ మార్క్ ప్యాడ్ సెపరేట్ ఇంపోర్ట్ అయితే చేసుకుని ఇలా బిగ్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ అయితే మీరు వచ్చేసి ఒక టెంప్లెట్ అయితే ఇచ్చేసినాం. వీడియో క్లిప్ టెంప్లెట్ అయితే సౌండ్ అంటే ఇలా మీట్లో పెట్టేస్తున్నా. ఈ సౌండ్ అయితే ఇలా మీట్లో పెట్టేసుకుని ఇలా ప్రెస్ చేసేసి ఇలా అయితే పెట్టేస్తున్నా. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసింది 4.43 millisecond ఎరుకోవచ్చు. ప్లస్ వచ్చేసి వీడియో వచ్చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసేయండి. ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసేసింది. మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా మళ్ళీ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. మీ ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్లో అయితే ఇలా యాడ్ చేసేసింది. మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా ఇలా 1/1 ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసేసింది. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ స్కిప్స్ ఉంటావు ఆ ఫొటోస్ అయితే ఇలా యాడ్ అయితే చేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే ఇలా అదే యాడ్ చేసుకుని ఇష్టపడుతూ ట్రిమ్ చేసుకొని లాంపర్ చేసి రిటైన్ చెప్పింగ్ అయితే వేస్తున్నాను. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఇలా ఇక్కడ దగ్గర రెడ్ మార్క్ దగ్గరికి అయితే యాడ్ చేసుకుని రిటైన్ చెప్పింగ్ అయితే ఇలా అయితే పెట్టేస్తున్నాండి. ఫొటోస్ అయితే ఇలా అయితే లాంపర్ చేసేసి మళ్ళీ ఇలా రిటైన్ చెప్పింగ్ అయితే పెట్టేసుకుని ఒక సెకండ్ మళ్ళీ వీడియో మళ్ళీ ఇంకోటి ఇలా జూమ్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పంట్రూమ్ చేసుకొని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి రిటైన్ చెప్పింగ్ అయితే ఇలా 1/1 ఫొటోస్ అయితే ఇలా అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా అయితే ఇలా యాడ్ చేసేసి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా మేము క్లిక్ చేసుకొని ఇలా మౌంటాన్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదు చూసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద చేసుకుని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి బిగ్ మార్క్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 4.43 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసుకుని ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా పేస్ట్ అయితే చేసుకుని ఇలా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఫోటోకి సేమ్ ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా అయితే పేస్ట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటోకి ఇలా సేమ్ ఇలా అన్ని ఫొటోస్ మీద ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో రెక్టాంగిల్ షేప్ కింద అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేసి ఇలా ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ అయితే చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే పేస్ట్ అయితే చేసేసేయండి. ఇలా అయితే పేస్ట్ అయితే చేసేసి మళ్ళీ ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకుని ఇలా ఎఫెక్ట్స్ అనేది ఇలా అన్నిటికీ ఇలా పే చేసిన తర్వాత కొంచెం అయితే చెక్ చేసుకునండి. అన్ని ఫొటోస్కి ఇలా పేస్ట్ అయితే చేసినారో లేదో చూసుకునండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా చెక్ చేసుకున్న తర్వాతని కొంచెం ఎక్స్పోర్ట్ అయితే చేసుకునండి. ఇలా చూసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా చూసిన తర్వాత టీం పక్కనే షేర్ అయిపోయి కనపడుతుంది కదా. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.